హలో టు ఆల్ వ్యూవర్స్. బార్బారియన్ క్వెస్ట్ చాప్టర్ 7కి అయితే మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. పోయిన చాప్టర్లో అయితే మన యూరిచ్ అయితే 1v5 ఫైట్కి ఒప్పుకున్నాడు కదా, అక్కడే మన చాప్టర్ అయితే బిగిన్ అవుతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. స్టోరీ స్టార్ట్ చేస్తే మనం అయితే ఒక ప్లేస్కి వస్తాం. ఆ ప్లేస్లో అయితే మన ఈ మ్యాచ్లన్నీ కండక్ట్ చేస్తున్నారు కదా, ఆ లీడర్ దగ్గరికి అయితే వస్తాం. అతను అయితే అంటాడు, ఇప్పుడు ఒకవేళ ఈ మ్యాచ్ కనుక అంతగా ఆసక్తికరంగా లేకపోతే చాలా డిసప్పాయింట్మెంట్ అయింది అని మనోడు అంటాడు. అది ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుంది, గెలిచినా ఓడినా మా ఓడని. సరే నేనైతే మీ మీద నమ్మకం ఉంచుతానని మన లీడర్ అయితే చెప్తాడు. మన ట్రూప్ లీడర్కి అయితే చెప్పి వెళ్ళిపోతుంటే మన ట్రూప్ లీడర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట, యూరిచ్ మీద నమ్మకం ఉంచాలని. ఇంకా మనోడైతే క్రౌడ్లోకి ఎంట్రీ అవ్వగానే క్రౌడ్ అంతా గుసగుసలాడుతూ ఉంటారు, మనోడి మొహం మీద పెయింట్ ఎందుకు పూసుకున్నాడు అదంతా అని. ఇంకా అటుపక్క 5 అయితే విడుదలవుతారు అనమాట. వాళ్ళు కూడా కొద్దిగా వెపన్స్తో రెడీ అయ్యి వస్తారనమాట రింగ్ లోపలికి. ఆ 5లో ఒకడైతే అంటారనమాట, ఇప్పుడు వీటిని కనుక ఓడిస్తే మనకి ఖచ్చితంగా శిక్ష తగ్గుతుందని చెప్పి 5లో ఒకడైతే అంటాడనమాట. అంటే దాని అర్థమైంది వీళ్ళు 5 ఒక క్రిమినల్ గ్యాంగ్ అనమాట, అలాంటి వాళ్ళే. మన బక్మ్యాన్ అయితే కంగారు పడుతూ ఉంటాడు, మన యూరిచ్కి ఏమన్నా అయితే జాగ్రత్త పడు అని చెప్పి. మన స్వెన్కి అయితే అర్థం అయిపోతుంది వాళ్ళు క్రిమినల్ గ్యాంగే అని చెప్పి. స్వెన్ అయితే చెప్తాడు ఇంక బక్మ్యాన్కి. ఇంకైతే ఇంతలో డోనోవన్ వచ్చి ఇంక వాడు చచ్చినట్టే అని చెప్పి యూరిచ్ని ఎక్కిరిస్తాడనమాట. ఇంక మన యూరిచ్ అయితే మీరు కూడా అంత పర్లేదు బాగానే ఉన్నారులే వీరుల్లా అని. ఇంక మ్యాచ్ స్టార్ట్ అవ్వడం వల్ల 5 అయితే చుట్టుముడుతూ ఉంటారు, కాకపోతే ఎవరైతే అటాక్ చేయరనమాట. మన యూరిచ్ అయితే ఆలోచిస్తూ ఉంటారు, వీళ్ళు కొద్దిగా ఒక స్ట్రాటజీతో ఉన్నట్టున్నారు, కాకపోతే ఎవరు అటాక్ చేయట్లేదు ఏందని. మనోడే కావాలని చెప్పి ఇంకా వాళ్ళని అయితే బెదిరిస్తాడనమాట, ఇంక వాళ్ళ కోపం తెప్పడానికి. అలా ఫైట్ స్టార్ట్ అవ్వగానే మనోడు స్వాడ్ తీసుకుని ఒకటి మీదకి అయితే వెళ్తాడు. అయితే వాడి దగ్గర అయితే షీల్డ్ ఉండింది అనమాట, వాడి డిఫెన్స్ కూడా బాగానే ఉంది. కాకపోతే మన యూరిచ్ గురించి తెలిసిందేగా, తన స్వాడ్ అయితే కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టి తన షీల్డ్ లోపలికి అయితే గుచ్చుతాడనమాట. తన షీల్డ్ లోపలికి దిగి ఆ మనిషి లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఆ స్వాడ్. చూసారుగా ఎలా వెళ్ళిందో. మన యూరిచ్కి అంత టాలెంట్ ఉంది, దేనివల్ల అంటే ఆ స్వాడ్ వల్ల. ఆ స్వాడ్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మిగతా 4 అయితే అటాక్ చేయడానికి మీదకి వస్తూ ఉంటారు. ఇంకంతలో మన యూరిచ్ అయితే అన్ని అటాక్స్ని అయితే డాట్ చేస్తూ ఉంటారు అనమాట, ప్రతి అటాక్ని డాట్ చేసేస్తాడు. ఇంకా ఒక చివరికి వచ్చి గొడ్డలను అయితే తీసుకుంటాను అనమాట. అదే ఫస్ట్ అపోనెంట్ దగ్గర అయితే ఉందన్నమాట ఆ గొడ్డలి. ఆ గొడ్డలని అయితే నేలకైతే విసురుతాను అనమాట. అది అయితే బౌన్స్ అయ్యి ఒకడికి తలకైతే తగులుతుంది అనమాట. అక్కడతో 2వ అపోనెంట్ కూడా డౌన్ అయిపోతాడు. ఇంకా మన యూరిచ్ అయితే ఆగడు, ఆ 2వ అపోనెంట్ దగ్గర నుంచి గొడ్డలను లాక్కుని స్వాడ్ని అయితే విసురుతాడు. ఇంకా ఆ స్వాడ్ని చూపిస్తారనమాట. ఆ స్వాడ్ అయితే ఇంపీరియల్ స్టీల్తో తయారు చేశారు కదా, ఆ స్వాడే. డోనో అనేది షాక్ అయిపోతాడు, ఈ ఇంపీరియల్ స్టీల్ స్వాడు మన యూరిచ్కి ఎలా దొరికింది అని చెప్పి షాక్ అయిపోతాడనమాట. అది ఇరిగిపోయేటట్టుంది, మనం అలా చూస్తూ ఊరుకోలేమని చెప్పి మన డోనోవన్ అయితే పక్కన కొడుతూ అంటాడు. వాడైతే అంటాడనమాట, అసలు ఇలాంటి బర్బారియానికి ఆ స్వాడ్ ఎలా దొరికిందని చెప్పి పక్కనోడైతే అంటాడనమాట డోనోవన్తో. డోనోవన్ అయితే అంటాడు, వీడు నోబల్ కాదు కదా, బర్బారియన్ కదా, అసలు ఈ స్వాడ్ ఈ చేతిలోకి ఎలా వెళ్ళిందని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మన స్వెన్ అయితే చెప్తాడనమాట, వీళ్ళు ఒకవేళ ట్రైనడ్ సోల్జర్స్ అయితే మనోడి పని అయిపోయేదని, కాకపోతే వీళ్ళు కొద్ది క్రిమినల్ గ్యాంగ్ కాబట్టి మనోడు తట్టుకున్నాడని చెప్తాడనమాట. మన యూరిచ్ గురించి చెప్తాడు. మన యూరిచ్ అయితే వెల్ టాలెంటెడ్, ఇంత తక్కువ ఏజ్లోనే చాలా స్ట్రాటజిక్గా అలాగే టాలెంటెడ్గా అటాక్ చేస్తున్నాడు కదా అని చెప్పి. అలాగే మన యూరిచ్కి కాన్ఫిడెన్స్ చాలా ఉంది, రెక్లెస్నెస్ అసలు లేదని చెప్పి చెప్తాడనమాట. మన యూరిచ్ అయితే ఇంకొకటి మీదకి అయితే అటాక్ చేయడానికి దూకుతాడు. అలాగే అటాక్ అయితే వాడైతే డాజ్ అవుతాడు, కాకపోతే నెక్స్ట్ అటాక్ అయితే తగిలేస్తుంది అనమాట వాడికి. ఇంకిద్దరే కదా మిగిలింది, వీళ్ళు కూడా అంత బాగా ఫైట్ చేసే వాళ్ళ కనపట్లేదని మన యూరిచ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకో వాళ్ళిద్దరితో, మీరు నాతో పోటీ పడకండి, నేను ఒక వారియర్ని, మీరు నాకు మ్యాచ్ కాలేరని చెప్పి వాళ్ళిద్దరితో అంతాడనమాట. ఇంకో మనోడికి అయితే బోరింగ్ అనిపించింది, ఇంకా మీదకి వెళ్ళి ఒకడినైతే 2 అటాక్ చేస్తాడు, గొడ్డలతో స్వాడ్తో. ఇంకా గొడ్డల్ని తీసుకొని నేల మీదకి అయితే విసురుతాడనమాట. అది పోయినసారి లాగా స్వింగ్ అయ్యి మిగిలిన అపోనెంట్కి తలకైతే తగులుతుంది అనమాట. ఇంకక్కడితో 5 అయితే కథం. మన యూరిచ్ అయితే 1v5 ఫైట్లు అయితే గెలిచాడనమాట. క్రౌడ్ అంతా చీర్ చేస్తూ ఉంటారు. మన యూరిచ్ అయితే ఆనందం. ఇంక మ్యాచ్ అయిపోయిన తర్వాత పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఏదేదో సొల్లేస్తూ ఉంటారు. అయితే ఒకసారిగా వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతారు అనమాట, ఎందుకంటే మన డోనోవన్ మాట్లాడటానికి వస్తాడు. మన యూరిచ్ అయితే అంటాడు, ఇప్పుడు నేనేగా స్టార్ ఇక్కడ ఈ ట్రూప్లో అని. ఇంకా డోనోవన్ అంటాడు, అవును నువ్వే ఇప్పుడు లైట్నింగ్ స్టార్వి హోరస్ ట్రూప్లో, కంగ్రాట్స్ అని చెప్పి మన షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇంకా అక్కడితో మన యూరిచ్ కూడా షేక్ హ్యాండ్ ఇస్తారు. చాప్టర్ 7 అయితే అక్కడితో ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరగబోతుంది, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు కదా, మనోడే మ్యాచ్ లిస్ట్ని డిసైడ్ చేస్తారు లేదా అని చెప్పి చాప్టర్ 8లో అయితే తెలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సేనోరా.